తులా రాశి వారికి నవంబర్ 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది. ఆ విషయం తెలిసినప్పుడు తులా రాశి వారిలో ఒక రకమైనటువంటి ఆ యొక్క చేంజెస్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే ఎవరికైనా సరే మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళకన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అంటే ప్రేమను వెతుక్కుంటూ వెళ్తాం కన్నా కూడా అదే ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తే అది ఎవరికైనా సంతోషకరమైనటువంటి విషయమేనండి. అలాంటి అదృష్టం తులారాశి వారి జీవితంలో 100కి 99% ఉంటుందన్నమాట. అంటే వీరు వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ప్రేమ కన్నా వీళ్ళని వెతుక్కుంటూ ఆ ప్రేమే వీళ్ళ దగ్గరకు వచ్చి మరీ అంటే మీరే మాకు లోకము, మీరే మాకు ప్రాణము, మీరే మాకు సర్వస్వం అని చెప్పేసేసి చెప్పటం అనేది జరుగుతుంది. అది విని తులారాశి వారు చాలా చాలా సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. మరి అయితే అలాంటి ప్రేమ ఉంటుంది వీరి లైఫ్లో మాత్రం ఖచ్చితంగా. అలాంటి ప్రేమ అనేది అది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అయితే జరుగుతుంది. మరి ఆ ప్రేమను వీళ్ళు స్వీకరించగలుగుతారా లేకపోతే వదిలేసుకుంటారా అంటే అది వీళ్ళకి అంగీకారమా లేదా? మరి స్వీకరిస్తే ఓకే, మరి వద్దు అని అనుకుంటే దానికి రీజన్స్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా అలాంటి ప్రేమతో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, లేకపోతే తెలిసి తెలియకుండా ఆ ప్రేమను కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారా? ఇదంతా కూడా వీడియోలో చక్కగా వివరించబడుతుంది. కాబట్టి తులారాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు వింటే మీకు మొత్తం కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దానివల్ల మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. తులారాశి వారిది రాశి చక్రంలో వీరిది 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎలా ఉంటారంటే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కూడా చాలా చక్కగా ఉంటారనమాట. ఈ రోజుల్లో చాలా మంది కూడా ముఖ్యంగా ఏంటంటే జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. ఇదేంటండి మరి రాసులని హెయిర్ గురించి చెప్తున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. పూర్తిగా ఉంటే మీకు తెలుస్తుంది. అంటే ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట. చాలా మందిని మనం మగవాళ్ళని చూసినట్లయితే కొంచెం 30 ఇయర్స్ అట్లా వచ్చిన దగ్గర నుంచి హెయిర్ అనేది సరిగ్గా ఉండదు. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఓవర్గా టెన్షన్స్ వల్ల ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా కంగారు పడటము, ఓవర్గా రియాక్ట్ అవ్వటము, మానసిక ఒత్తిడి, ఏదో భయము, ఏదో కోల్పోతున్నామని చెప్పేసేసి బాధ, ఏమన్నా జరిగిపోతాయేమో, అలాగే పక్క వాళ్ళు ఎవరన్నా బాగుపడుతుంటే చూడలేని విధానము, కుళ్ళులు, ఈర్ష్యలు, అసూయలు, ఇలాంటి వాటితోటి ఏంటంటే చాలామందికి కూడా ఈరోజు ఒక్క జుట్టుదే ఉంది, ఎన్నో రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ 30 ఇయర్స్ వచ్చేటప్పటికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మనుషులు ఇంతింత లావైపోవటం అవ్వచ్చు, అలాగే జుట్టు రాలిపోయే సమస్య అవ్వచ్చు. మనుషులు 30 ఏళ్ళోళ్ళు, 60 ఏళ్ళోళ్ళు, 70 సంవత్సరాల వాళ్ళలాగా ఉంటున్నారనమాట. అలా ఉంటున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఫుడ్ అనుకుంటూ ఉంటారు చాలామంది. మంచి ఫుడ్ తీసుకోవాలి, దానికి కాదని అంటల్లా. మనిషికి మంచి ఫుడ్ ఎంత అవసరమో అలాగే మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం అనమాట. అలాంటి ఆలోచన విధానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మనుషులు బాగుంటారు. 60 ఏళ్ళోళ్ళు 60, 70, 80 ఏళ్ళు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా ఉంటారు. మరి ఒక్కొక్కళ్ళు 100 సంవత్సరాలు బతుకుతూ ఉంటారు. 200 ఏళ్ళు ఋషులు మునులు అయితే 1000 సంవత్సరాలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకేంటంటే మానసిక స్థితి అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఏది జరిగితే అది జరగని, మనదేముంది నిమిత్త మాత్రులం అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉంటూ ఉంటారనమాట. అలా తులారాశి వారు చాలా చక్కగా ఉంటారు. అంటే మనుషులు చక్కగా ఉంటున్నారు అంటే వాళ్ళ రూపం కూడా చక్కగా ఉందని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ స్త్రీ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, విడాకులు తీసుకోవాలని అనుకోవటము, ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండటము, లేదా మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఉండటం అవ్వచ్చు, నమ్మించి ఎవరైనా ప్రేమించిన వాళ్ళు మోసం చేయటం అవ్వచ్చు. ఇలాంటివి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 6302630823. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేయండి.
ఇలా తులారాశి వారు ఏంటంటే పురుషులు చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారనమాట. అలా ఉంటున్నప్పుడు ఏంటంటే మరి ఏ స్త్రీలైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే. అంటే కొంతమంది వీళ్ళు ఎక్కువగా ఈ తులారాశి వారు ఎలా ఉంటారంటే అందంతో పాటుగా మంచి చురుకు, మంచి తెలివితేటలు, చాలా యాక్టివ్‌గా ఉంటారు. వీరి మాటలు ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే సంపాదన విషయంలో అవ్వచ్చు, ఈ రోజుల్లో ఉండేటటువంటి తెలివితేటలు, రోజులకు తగ్గట్లుగా ప్రవర్తించటము, కుటుంబాన్ని చూసుకునే విధానము, ఇట్లా ప్రతి దాంట్లో మనం ఎక్కడ చూసుకున్నా కూడా తులారాశి వారు నంబర్ 1గా ఉంటారనమాట. ముఖ్యంగా తులారాశి పురుషులు కూడా అలాగే ఉంటారు. అలా ఉన్నప్పుడు మరి అలా అంత యాక్టివ్‌గా ఉన్నటువంటి వాళ్ళను కావాలి అని చెప్పేసేసి ఏ ఆడపిల్లైనా సరే కోరుకుంటా ఉంటదనమాట. అలాగా ఈ తులారాశి వారు బయట పనుల మీద వాళ్ళు అంటే కొంతమంది ఉద్యోగస్తులుంటారు, కొంతమంది వ్యాపారస్తులుంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళుంటారు. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా! మగపిల్లలు ఎక్కువ శాతం బయటే ఉంటారు. బయట తిరుగుతూ ఉంటారు పనుల మీద, వాటి మీద, వీటి మీద. అట్లా బయటికి వెళ్ళినప్పుడు అలా ఒక స్త్రీ ఏంటంటే వీరిని చూసి ఇష్టపడటం అనేది జరిగిద్ది. అలా ఇష్టపడి ఎట్లాగైనా సరే తనతో అంటే చూడంగానే ఏంటంటే ఆ స్త్రీకి ముందు వెంటనే నచ్చేస్తారనమాట. ఆ స్త్రీకే కాదు ఎవరికైనా నచ్చుతారు. కాకపోతే కొంతమంది చూసి వదిలేస్తూ ఉంటారు. బాగున్నారు అని చెప్పేసేసి వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా ముందుకు రాలేరనమాట. వాళ్ళకున్నటువంటి కొన్ని పరిస్థితులు అడ్డము ధైర్యం చేయలేరు కొంతమంది. కానీ ఈ స్త్రీ ఏంటంటే ధైర్యం చేసిద్దనమాట. అతను చూసినప్పుడు ఎట్లాగైనా సరే ఈ మనిషి నా లైఫ్లో ఉండాలి, ఈ మనిషితో నేను మాట్లాడాలి, ఈ మనిషికి నేను కూడా నచ్చితే బాగుండు, ఎలాగైనా సరే ఒకసారి ఆ మనిషిని కదిలిద్దాము, ఆ మనిషితో మాట్లాడదాము అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే చూసి వదిలేయదు. చూసి ప్రయత్నాలు చేసిద్దనమాట. ఎలాగైనా సరే మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ప్రయత్నం చేయటం అనేది జరిగిద్ది. అలా ప్రయత్నించినప్పుడు అంటే ఎలా కదిలించాలి అనేది విషయం మరి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళెవరో కొత్త మనిషి చూస్తే కళ్ళకు బాగానే ఉన్నారు, కానీ ఆ మనిషితో మాట్లాడటానికి ఆ మనిషి గురించి కొన్ని విషయాలు మనకి ఏదన్నా తెలియాలి కదా. తెలియటానికి ఎవరిని అడగలేము, ఎవరిని అడిగితే ఏమనుకుంటారో తెలియదు. కాబట్టి అలాగా ఆ స్త్రీ ఏంటంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఇక సైలెంట్గా ఉండటం అనేది జరిగిద్ది. కాకపోతే ఇక అతనికి సంబంధించి అంటే తన గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి కొంత అంటే తనతో మాట్లాడాలని మనసులో ఉన్నప్పుడు తనకు సంబంధించినటువంటి మనుషులు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు తగులుతూ ఉంటారు కదా. అలా ఆ కోణంలో ప్రయత్నించిద్ది అనమాట. అలా ప్రయత్నించగా తన యొక్క ఫోన్ నెంబర్ అవ్వచ్చు, తన గురించి ఇంకా విషయాలు తెలుసుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ విన్నప్పుడు ఏంటంటే చాలా సంతోషపడిద్ది ఆ స్త్రీ. ఎలాగైనా సరే ఇక మరి ఫోన్ నెంబర్ దొరికినప్పుడు మరి మాట్లాడకుండా ఉండరు కదా. అలా ఫోన్లు చేయటము, 1కి 4 సార్లు ఫోన్లు చేయటము, అంటే మిమ్మల్ని చూసాము, మీరు బాగుంటారు, మీ మాటలు చాలా బాగుంటాయి, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది, మీ హైట్, పర్సనాలిటీ బాగుంటుంది అని చెప్పేసేసి తనను పొగడటము. ఇట్లా ఏంటంటే కొంచెం ఆ స్త్రీ చాలా అంటే చాలా ఎంకరేజ్గా అతనికి కూడా నచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే మీరు బాగున్నారు అని అంటే ఎవరైనా సంతోషపడతారు, అందులో తప్పేముండదు కదా. అలాగా అతను తులారాశి వ్యక్తి, ఆ పురుషుడు కూడా చాలా సంతోషపడతారనమాట. అలాగే ఈ స్త్రీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఇంకా అంటే ఆ స్త్రీ ఏంటంటే ఎలాగైనా సరే నా లైఫ్లో ఈ పర్సన్ ఉండాలని చెప్పేసేసి చాలా గట్టిగా అనుకునిద్ది అనమాట. కాకపోతే ముందు బయటపడకుండా ముందు మామూలుగా ఏదో ఒకటి మాట్లాడతా అలాగా ముందు కొంచెం ఫ్రెండ్లీగా చనువు పెంచుకొని తర్వాత మనసులో మాట చెప్దామని చెప్పేసి ఆ స్త్రీ వెయిట్ చేసిద్ది అనమాట. అలాగా తనతో కొన్ని రోజులు మాటలు జరిగిన తర్వాత ఇట్లా మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, మీరు ఓకే అంటే నేను మీతో మాట్లాడతాను, అది ఇదని చెప్పేసేసి ఆ స్త్రీ చెప్పినప్పుడు తులారాశిలో ఉన్నటువంటి పురుషులు మాత్రం పొరపాటును కూడా ఒప్పుకోరండి. ఎందుకంటే ఒక్క అందమే కాదు, మనిషి యొక్క అందమే కాదు, మనిషి యొక్క బుద్ధి కూడా చాలా అందంగా ఉంటుంది ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఎవరో వచ్చి బాగున్నారని అనగానే మాట్లాడలేరు కదా, వాళ్ళెవరో తెలియదు. తనంటే ఏదో ఛానల్ ఇచ్చి ట్రై చేసి ప్రయత్నాలు చేసి ఆ అమ్మాయి మాట్లాడుతుందని చెప్పేసేసి బాగున్నారు అని అన్నోళ్ళందరితో మళ్ళీ మనం వెళ్ళి మాట్లాడలేం కదా, వాళ్ళ గురించి ఏంటో తెలుసుకోకుండా. అలా తులారాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు ఏంటంటే
లేదండి మేము మామూలుగా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడండి, దానికి ఎవరు కూడా కాదని అనరు, కానీ మీరు ఇష్టాలు అది ఇదని చెప్పంటున్నారు, అది చాలా పొరపాటు, అది చాలా తప్పు అని చెప్పేసేసి తులారాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చెప్పేటప్పటికి ఇంకా ఆ స్త్రీకి ఇంకా ఇష్టం అభిమానం అనేది పెరిగిద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఆడ మనిషి వచ్చి మీరంటే ఇష్టము మీరంటే అభిమానం అని చెప్పినప్పుడు అవకాశాలుగా ఉపయోగించుకునే మగోళ్ళు ఉంటారు. కానీ అలా కాదు, అలా చేయకూడదు, అది తప్పు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా చెప్పారు అంటే ఇక వాళ్ళకన్నా సంస్కారవంతులు అనేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అనమాట. కాబట్టి అలా చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏంటంటే ఇంకా అభిమానం పెంచుకొని ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పేసి ఇక గట్టిగా ప్రయత్నాలు చేయగా ఇక ఆ పురుషుడు కూడా కాస్త అంటే ఇక మనసును తన ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు తన మంచి చెడు తను పడే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే ఇక అంటే ఇంతవరకు ఎవరిని నేను ఇష్టపడలేదు అది ఇదని చెప్పినప్పుడు ఇక ఆ పురుషుడి నుంచి కూడా కొంచెం రెస్పాన్స్ అనేది కలిగి అట్లాగా వాళ్ళిద్దరు ఏంటంటే ఇష్టంగా అభిమానంగా ఉండటం అనేది జరిగిద్ది అనమాట. ఇది కొంతమంది జీవితాల్లో జరిగిద్దండి, ఇలాగే అందరికీ జరిగిద్ది అని చెప్పేసేసి ఇక్కడ మనం చెప్పటం లేదు. ఇలా కొంతమందికి ఎక్కువ శాతం తులారాశిలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మందికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే జరిగిద్ది అనమాట. అయితే మరి వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా, లేకపోతే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా, లేకపోతే అసలు మధ్యలోనే అంటే ఎంత స్పీడ్గా కలిసారో అంత స్పీడ్గా వదిలిపెట్టుకుంటారా అనేది అది ఇక వాళ్ళ పర్సనల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కొంతమంది లైఫ్ లాంగ్ కలిసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళు ఉంటారు లైఫ్ లాంగ్. కొంతమందికి ఏంటంటే ఎందుకు ఇలాగా అని చెప్పేసేసి వారికి ఏంటంటే మాకు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అది ఇదని చెప్పేసి కొంతమంది వదిలిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేది అందరి మనసుకు అందరి పరిస్థితులకు ఒకే రకంగా ఉండదు కాబట్టి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కామన్ పాయింట్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే జరుగుతుంది. అది కలిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారనమాట. ఆ ఫీలింగు ఇప్పటికీ కూడా కొంతమంది వినేవాళ్ళకి అట్లా వాళ్ళు ఇష్టపడే ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషపడటం అనేది జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు లైఫ్లో ఉందా లేదా అన్న విషయం తీసి పక్కన పెడితే అసలైతే ఉండి ఉంటారు కాబట్టి చాలా సంతోషపడతారనమాట. కొంతమంది వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా అట్లా ఇష్టపడి కొన్నాళ్ళు మాట్లాడుకోవటం, కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఇంక అది వాళ్ళ యొక్క జీవితాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కానీ ఒక స్త్రీ మాత్రం వీరిని ఇష్టపడిద్ది. అట్లా అయితే మాత్రం 100% అనేది జరుగుతుందండి. కొంతమంది ఏంటంటే ధైర్యంగా చెప్పేస్తారు, కొంతమంది చెప్పరు, కొంతమంది రహస్యాలుగా ఉంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక న్యాయమైనటువంటి రిలేషన్ అనేది మనకి ఎప్పుడైనా భయపడకుండా ఉండేలాగే చేయాలి. కానీ ఎప్పుడైనా అది తప్పు అని అనుకుంటే మాత్రం చేయకుండా ఉండటమే మంచిది. అది కూడా తెలిసి తెలియక ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అలాంటివి మీరు మార్పులు చేర్పులు చేసుకోగలిగితే మంచిదనమాట. ఇదైతేనండి ఈ 3 రోజుల్లో మీరు ఈ విషయాలు అనేవి తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఎక్కువ శాతం తులారాశి వాళ్ళు ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యరు. కాకపోతే పరిస్థితులను బట్టి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిద్ది అంటారు. ఎప్పుడు ఎవరి జీవితంలోకి ఏ బంధాలు వస్తాయో తెలియదు, ఏ బంధాలు వెళ్ళిపోతాయో తెలియదు. ప్రతిదీ మనం అనుకున్నట్లుగా జరిగితే అసలు మనిషికి బాధలే అవసరం లేదు. కాకపోతే జీవితం ఏంటంటే ఆ పుట్టించినటువంటి దేవుడు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటాడు బొమ్మలను చేసి. అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు ఈ గొప్ప విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఎప్పుడైనా సరే భార్యాభర్తల బంధం గొప్పది. ఇక మిగిలినవి ఏ రిలేషన్స్ అయినా సరే అవి కరెక్ట్ కాదు. అక్కడ దాకా మనం వెళ్లకుండా ఉండటమే మంచిదనమాట. ఇది మీరు కొంతమంది ఏదైనా తెలిసి తెలియక ఉండేవాళ్ళు అంటే కొంచెం ఒక ఏజ్లో ఉంటారు కదా, అలాంటి తెలిసి తెలియని వాళ్ళకి ఈ మాట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీరు బిజీగా ఉంటారు. మీలో కొంతమంది గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. బాగా బిజీగా ఉండటము, డబ్బు కాకపోతే సంపాదించుకుంటూ ఉంటారు. వచ్చిన డబ్బు అనేది ఖర్చులకి అయిపోతూ ఉంటుంది అనమాట. అయితే అది మీరు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల బాధపడాల్సినటువంటి పని అయితే లేదు. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు బాగుంటుంది, వాళ్ళు మంచిగా చదువుతారు, వాళ్ళు అనుకున్నటువంటి లైఫ్ను ఖచ్చితంగా సాధించగలుగుతారు. కాకపోతే కొంచెం విద్యార్థులకి చదువు విషయంలో అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బిజినెస్ చేద్దాం ఇలాంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కాకపోతే మీరు చదువుకుంటే మీ బిజినెస్కి చదువు కూడా చాలా యూజ్ అయ్యింది కాబట్టి చదువు మీద ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టండి. అలాగే ఏదన్నా దూర ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. చక్కగా పూజలు అవి చేసుకోవటము, ఇంట్లో చక్కగా నియమనిష్టలతో ఉండటము, దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు కాబట్టి దైవం వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. వీరి యొక్క భాగస్వామితో కూడా చాలా సంతోషంగా ఉంటారు. వీరికి అంతా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. అలా వీళ్ళకైతే ఈ 3 రోజులు జరిగేది ఇదండి. అర్థమైంది కదా ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీకు పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి మీ లైక్ అనేది మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.